First question, sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta. మనకు sin 3 theta cos 3 theta కు ఫార్ములాస్ తెలుసు కాబట్టి ఆ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేస్తుంది. సో sin 3 theta ఫార్ములా 3 sin theta minus 4 sin cube theta. జస్ట్ sin 3 theta ప్లేస్లో ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. cos 3 theta ఫార్ములా cos 4 cos cube theta minus 3 cos theta. సో న్యూమరేటర్లో నుంచి sin thetaని కామన్ తీయచ్చు బై sin theta. ఇక్కడ డిన్యూమరేటర్లో నుంచి cos thetaని కామన్ తీయచ్చు. cos theta sin theta క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు 3 minus 4 sin squared theta minus 4 cos squared theta plus 3 వస్తుంది. 3 plus 3 ఏమవుతుంది 6. minus 4 కామన్ తీస్తే we will get sin squared theta plus cos squared theta which is value is 1. So 6 minus 4 value is 2. A is the correct option. Next second question. సో మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin 3a కనపడుతుంది, cos 3a కనపడుతుంది. నాలుగు ఫార్ములా రాద్దాం. ఫార్ములా రాస్తే మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేస్తుంది. sin 3a 3 sin a minus 4 sin cube a by sin a. cos 3a 4 cos cube a minus 3 cos a. బ్రాకెట్ తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ బై కాస్ ఏ. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 sin a minus 3 sin cube a. So we can add these two. So first 3 cos a minus 3 cos cube a. నెక్స్ట్ స్టెప్లో sin a ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ sin a కామన్ తీసింటాం కాబట్టి 3 sin a ని కూడా తీయచ్చు. సో 3 sin a 3 minus 3 sin square a. సో cos a ని క్యాన్సిల్ చేస్తే 3 minus 3 cos square a. 3 plus 3 6 అవుతుంది. minus 3 కామన్ తీస్తే similar problem. So sin square a plus cos square a value is 1. 6 minus 3 we will get final answer as 3. D is the correct answer. Next third question. So cot ni tan లో కన్వర్ట్ చేద్దాం. సో cot x బదులు 1 by tan x 1 by tan x by minus 1 by tan 3x. ఇక్కడ ఎలాగో ట్యాన్లో ఉంది కాబట్టి దీన్ని మనం టచ్ చేయం. ఫస్ట్ పార్ట్ సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాం. సో ఎల్సిఎం చేస్తే we will get 1 by tan x tan 3x minus tan x into tan 3x. సో జస్ట్ cot and tan లో కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. tan x గెట్ క్యాన్సల్. ఇక్కడ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. tan 3x బై డినామినేటర్లో tan 3x మైనస్ tan x ఉంది. ఇక్కడ tan x మైనస్ tan 3x అని ఉంది. సో డినామినేటర్ సేమ్ కాకపోతే రివర్స్లో ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ తీస్తాం. tan 3x బై tan 3x మైనస్ tan x మైనస్ కామన్ తీస్తే డినామినేటర్లో ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ tan 3x రాసి తర్వాత tan x రాయొచ్చు. సో ఇప్పుడు డినామినేటర్స్ని అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి వీ కెన్ రైట్ ఓన్లీ వన్ డినామినేటర్ tan 3x మైనస్ tan x అండ్ వీ కెన్ సబ్ట్రాక్ట్ ద న్యూమరేటర్స్ tan 3x మైనస్ tan x. రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. Next, so they have given 3 sin x plus 4 cos x is equal to 5. Now we have to find the value of 6 tan x by 2 minus tan square x by 2. ఇక్కడ హాఫ్ యాంగిల్స్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో sin x cos x ని tan x by 2 ఫార్ములోకి రాయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు sin 2 theta వాల్యూస్ తెలిసి ఉండాలి. sin 2 theta 2 sin theta cos theta. tan లో కూడా ఉంది 2 tan theta by 1 plus tan square theta. అదేవిధంగా cos 2 theta cos squared theta minus sin squared theta. టోటల్ సైన్లో రాయొచ్చు
టోటల్ కాస్ట్లో రాయొచ్చు, ట్యాన్లో కూడా రాయొచ్చు. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఒకవేళ ఇక్కడ తీటా మాత్రమే ఉంటే ఇక్కడ ఆన్సర్లో తీటా బై 2 వస్తాయి. ఇక్కడ తీటా మాత్రమే ఉంటే సేమ్ ఫార్ములాస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ తీటా వీ హ్యావ్ టు రైట్ తీటా బై 2. ఈ 2 ఫార్ములాస్ వాడతాం మనం. సైన్ తీటా ట్యాన్లో ఉండే ఫార్ములాస్ వాడతాం. సో సైన్ ఎక్స్ అని ఉంది, సైన్ ఎక్స్ని ట్యాన్లో ఫార్ములా వాడతాం. 2 tan x by 2 by 1 plus tan square x by 2. ఎందుకు అంటే ట్యాన్లో అడిగాడు కాబట్టి ట్యాన్లోకి ఫార్ములా రాయడానికి ట్రై చేస్తున్నాం. కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి ఫార్ములా కాస్ తీటాకి 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ డినామినేటర్ సేమ్. సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. 3 2 6, 6 tan x by 2 plus 4 minus 4 tan square x by 2 is equal to 5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 5 plus 5 tan square x by 2. ఆల్ టర్మ్స్ ఒక సైడ్, నంబర్స్ని ఒక సైడ్ పంపించేద్దాం. సో 6 tan x by 2 minus 4 tan square x by 2 plus 5 ఉతలకు వస్తే -5 అవుతుంది. -5 tan square x by 2, ఆల్రెడీ ఇయర్ 5 ఉంది, +4 అవతలకి వెళ్తే -4. ఈ 2ని యాడ్ చేస్తే -4 -5 ఏమవుతుంది, -9 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 6 tan x by 2 minus tan square x by 2 value is 1. B is the correct answer. Next, so they have given a is equal to sin square theta plus cos to the power of 4 theta. ఇది a value. So for all values of theta we have to find out the minimum and maximum value of this function. సో ఇదంతా a అని ఇచ్చారు, a అనేది మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కోవాలి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏని సింప్లిఫై చేద్దాం. కాస్ టు ద పవర్ ఆఫ్ 4 తీటాని మనం కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అని రాసుకుందాం. ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటూ చేస్తే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఇస్ 1. సో 1 మైనస్, ఇక్కడ ఒకవేళ సైన్ తీటా కాస్ తీటా ఉంటే 2 సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఒక 2 స్క్వేర్తో ఇంటూ చేద్దాం, ఒక 2 స్క్వేర్తో డివైడ్ చేద్దాం. దీనివల్ల యూజ్ ఏమవుతుంది అంటే ఇది 1/4 అవుతుంది. 2 స్క్వేర్, స్క్వేర్ కామన్ తీస్తే హోల్ స్క్వేర్ అని రాస్తే అప్పుడు బ్రాకెట్ లోపల ఉండేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin 2 తీటా. sin 2 తీటా ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ 2 తీటా. ఇక్కడ మళ్ళీ స్పెషల్ ఫార్ములాస్ వాడతాం మనం. 1 మైనస్ కాస్ 2 తీటా, 2 sin స్క్వేర్ తీటా, 1 ప్లస్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, 2 కాస్ స్క్వేర్ తీటా. ఈ ఫార్ములాస్ వాడతాం. ఒకవేళ సైన్ స్క్వేర్ తీటా మాత్రమే కావాలి అంటే, కాస్ స్క్వేర్ తీటా మాత్రమే కావాలి అంటే ఈ ఫార్ములాస్. ఇది ఒక్కటి మీరు అలవాటు చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సరే మ్యాక్సిమం అర్థమవుతుంది మీకు. సో tan స్క్వేర్ 2 తీటా, సైన్ స్క్వేర్ తీటా, ఈ ఫార్ములా వాడతాం. సో 1 మైనస్ 1/4 సైన్ స్క్వేర్ తీటా, తీటా ఉన్నప్పుడు 2 తీటా, కానీ ఇక్కడ ఉండడమే 2 తీటా ఉంది. ఇక్కడ 2 తీటా ఉంటే ఇక్కడ డబుల్ అవుతుంది, 4 తీటా అవుతుంది. కాస్ 4 తీటా బై 2. సో ఈ ఫార్ములా వాడుతున్నాం మనం, సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా వాడుతున్నాం. తీటా ప్లేస్లో 2 తీటా ఉంది, ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా వాడుతున్నాం. సో 1 మైనస్ కాస్ 4 తీటా బై 4 2 జా 8. సపరేట్గా రాద్దాం. సో 7/8 ప్లస్ 1/8 కాస్ 4 తీటా. ఇదంతా ఏ వాల్యూ, ఏని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ అయినా ఒకటే అవుతుంది, ఈ వాల్యూ అయినా ఒకటే అవుతుంది. దీనికి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కనుక్కుంటాం. సో మినిమం వాల్యూ కావాలి అంటే కాస్ వాల్యూస్, కాస్ తీటా వాల్యూస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. సైన్ కానీ కాస్ కానీ మినిమం -1 అవుతుంది, మ్యాక్సిమం +1 అవుతుంది. సో జస్ట్ మినిమం కావాలి అంటే కాస్ 4 తీటా, కానీ ఇక్కడ తీటా ఏదైనా సరే మినిమం -1 అవుతుంది, మ్యాక్సిమం +1 అవుతుంది. సో కాస్ 4 తీటా, కాస్ వాల్యూ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వాల్యూ వస్తుంది, +1 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. 7/8 - 1/8
8 7 నుంచి 1 సబ్ట్రాక్ట్ 6 3/4 మినిమం వాల్యూ అవుతుంది. 8/8 1. That means 3/4 less than or equal to a less than or equal to 1. Minimum value 3/4, maximum value 1. So 3/4 less than or equal to a less than or equal to 1. B is the correct answer. Next, sixth problem. So they have given 180 theta lies between 180 to 270 means theta belongs to third quadrant అని అర్థం. థర్డ్ క్వాడ్రెంట్ tan its reciprocal cot are positive, remaining 4 are negative కాబట్టి పాజిటివ్ వాల్యూ ఇచ్చారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ cos 3 theta. cos 3 theta ఫార్ములా తెలుసు మనకు 4 cos 3 theta మైనస్ అంటే cos 3 theta వాల్యూ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం cos theta వాల్యూ కనుక్కోవాలి. సో cos theta వాల్యూ కనుక్కోవడం కోసము tan theta వాల్యూ ఇచ్చారు. సో మనం tan theta వాల్యూని యూజ్ చేస్తాం. ఫార్ములాని యూజ్ చేయొచ్చు లేదా ట్రయాంగిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇది 13 వస్తుంది. లేదా పైథాగరస్ థీరం ప్రకారం మీరు 5² + 12² చేసినా కూడా √169 13 వస్తుంది. ఇప్పుడు మనకు cos theta వాల్యూ కావాలి. cos theta మీన్స్ adjacent side by hypotenuse. Adjacent side means 12, opposite hypotenuse means 13. బట్ ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్ అని ఆల్రెడీ డిసైడ్ చేసేసాం కాబట్టి థర్డ్ క్వాడ్రెంట్లో tan cot మాత్రమే ప్లస్. కాస్ వాల్యూస్ ఖచ్చితంగా ఏం కావాలి? నెగిటివ్. సో క్వాడ్రెంట్ తెలియకుంటే నంబర్ రాస్తాం ప్లస్ ఆర్ మైనస్. క్వాడ్రెంట్ తెలుసు కాబట్టి cos theta కాబట్టి cos theta ఫస్ట్ క్వాడ్రెంట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో మాత్రమే పాజిటివ్. సెకండ్ క్వాడ్రెంట్ అని తెలిసినా నెగిటివ్ సైన్ ఇవ్వాలి. థర్డ్ క్వాడ్రెంట్ అని తెలిసినా కూడా నెగిటివ్ సైన్ ఇవ్వాలి. సో నౌ ద cos theta వాల్యూ ఇస్ -12/13. సో 4 -12/13 హోల్ క్యూబ్ -3 ఇంటూ -12/13. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు -828/21 ఇది మీరు చేయండి. బి అనే ఆప్షన్ వస్తుంది మీకు. సో దీనికి సింప్లిఫై చేస్తే ఎగ్జాక్ట్గా ఈ ఆన్సర్ రావాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. సో theta lies in third quadrant. They have given theta lies in third quadrant. ఎందుకు 180 నుంచి 270 మధ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా theta థర్డ్ క్వాడ్రెంట్కి సంబంధించిన యాంగిల్ అయి ఉండాలి. sin theta వాల్యూ గివెన్. sin theta ఇచ్చారు కాబట్టి వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ రేషియో. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ tan theta/2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇక్కడ స్పెషల్ ఫార్ములాస్ వాడతాం. సో ఇందాక మనం sin thetaకు వాడాం. sin theta 1 - cos 2 theta/2 స్పెషల్ ఫార్ములాస్ ఇవి. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. cos 2 theta టోటల్ సైన్లో ఉండే ఫార్ములాని తీసుకుంటున్నాం. 2 sin² theta ఇది అవతల పంపిస్తే మైనస్. సో ఇక్కడ 2 వద్దు అంటే ఇక్కడ స్క్వైర్ వద్దు అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 1 - cos 2 theta/2 అవుతుంది. సో sin theta ఫార్ములా ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 1 - cos 2 theta/2. cos theta వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఉంటుంది 1 - cos 2 theta/2. ఒకవేళ tan theta కావాలంటే sin బై కాస్ ప్లస్ ఆర్ మైనస్ 1 - cos 2 theta/1 + cos 2 theta. ఒకవేళ ఇక్కడ ఉండడమే theta/2 ఉంటే ఇప్పుడు ఇక్కడ ఫార్ములాని thetaని డబల్ చేస్తే 2 theta/2ని డబల్ చేస్తే ఓన్లీ theta వస్తుంది. సో ఫైనల్గా ఈ ఫార్ములా వాడతాం మనం ఇక్కడ tan theta/2. ఒకవేళ sin theta/2 అన్నప్పుడు ఇక్కడ theta వస్తుంది. ఈ sin theta/2 ఫార్ములా cos theta/2. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎంత బాగా మీకు గుర్తుంటే అంత బాగా ప్రాబ్లం అర్థమవుతుంది. సో tan theta/2 వాల్యూ కనుక్కోవాలి. tan theta/2 వాల్యూ వచ్చేసి ఫార్ములా వచ్చేసి 1 - cos theta/1 + cos theta. అంటే cos theta వాల్యూ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏది తీసుకోవాలి అనేది theta/2 ఏ క్వాడ్రెంట్లో ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా మనకు అర్థమవుతుంది. వాళ్ళు theta గురించి ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ theta lies in థర్డ్ క్వాడ్రెంట్ బట్ వీ వాంట్ theta/2. సో దీన్ని బేస్ చేసుకొని 2తో డివైడ్ చేద్దాం. టోటల్ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేస్తే 180/2 90 అవుతుంది. ఇది 135 అవుతుంది. దట్ మీన్స్ theta/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. 180 నుంచి 270 అంటే థర్డ్ క్వాడ్రెంట్.
90 నుంచి 180 వరకు అంటే సెకండ్, 180 అంటే ఇది 135 కాబట్టి 90 నుంచి 135 మధ్యలో ఏ యాంగిల్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా సెకండ్ క్వాడ్రంట్. ఇప్పుడు తీటా ఏ క్వాడ్రంటో తెలుసు, థర్డ్ క్వాడ్రంట్. θ/2 ఏ క్వాడ్రంటో తెలుసు. సో θ/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ ట్యాన్ వాల్యూస్ ఎప్పుడు ఏం కావాలి, మైనస్ కావాలి కాబట్టి మైనస్ సింబల్ మాత్రమే తీసుకుంటాం. సో ఆన్సర్ ఎప్పుడైనా సరే సెకండ్ క్వాడ్రంట్ అని డిసైడ్ చేసాం కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ వాల్యూస్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. ఇక్కడ 4 ఆప్షన్స్లలో 2 పాజిటివ్ ఉన్నాయి, 2 నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ రావడానికి ఛాన్స్ లేదు. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఈ 2 ఆప్షన్స్లోనే ఏదో ఒక ఆప్షన్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది వాల్యూ కనుక్కోవాలంటే కాస్ తీటా కావాలి. కాస్ తీటా కోసము దే హ్యావ్ గివెన్ సైన్ తీటా వాల్యూ. సో ట్రయాంగిల్ మెథడ్ వాడతాం. తీటా హియర్ 90 degrees, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. ఇంకోటి ఖచ్చితంగా ఏమొస్తుంది, పైథాగరస్ థీరంని యూజ్ చేస్తే 3 వస్తుంది. ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, గుర్తుండి డైరెక్ట్గా రాయడమే. నెక్స్ట్ వీ వాంట్ ఓన్లీ కాస్ తీటా. కాస్ తీటా మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, బట్ తీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సిన్స్ తీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో తీటా ఏ క్వాడ్రంటో తెలుసు, సైన్ వాల్యూ ఇచ్చారు కాబట్టి కాస్ తీటా వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసాం మనం. ఇప్పుడు కాస్ తీటా వాల్యూ -3/5 అని తెలుసు. ట్యాన్ θ/2కి ఫార్ములా రాసి ఫార్ములాలో మైనస్ మాత్రమే రాస్తున్నాం. ఎందుకు, θ/2 బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి. సెకండ్ క్వాడ్రంట్ ట్యాన్ ఎప్పుడు నెగిటివే ఉండాలి. (1 + 3/5) 1 - 3/5. ఇక్కడ 8/5 అని వస్తుంది. ఇక్కడ 2/5, 5 క్యాన్సల్, 2 1 జా 2 4 జా. సో -2 ఈజ్ ద ఆన్సర్. D is the correct answer. Next, 8th problem. ఇక్కడ π/8 మీన్స్ 90 కంటే ఫస్ట్ క్వాడ్రంట్ సంబంధించిన యాంగిల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 8లో ఆఫ్ 4 న్యూమరేటర్లో 4 వచ్చేటట్లన్నా లేదా 8 వచ్చేటట్లన్నా రాయాలి. 3 అనేది 4కి దగ్గరగా ఉంది కాబట్టి వీ కెన్ రైట్ 4π - π. అంటే క్వాడ్రంట్ స్ప్లిట్ చేయాలి. యాంగిల్ని స్ప్లిట్ చేస్తే క్వాడ్రంట్ యాంగిల్ వచ్చేటట్టు మాత్రమే రాయాలి. ఇప్పుడు ఒకవేళ 120 అని ఉందనుకో 90 + 30 మాత్రమే రాయాలి. 100 + 20 అని రాయకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వాడ్రంట్ యాంగిల్ 90, 180, 270 వచ్చేటట్టు మాత్రమే స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. నంబర్లలో ఉన్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. పైలో ఉన్నప్పుడు క్వాడ్రంట్ యాంగిల్స్ రావాలి అంటే π/2 లేదా π రావాలి అంటే హాఫ్ వచ్చేటట్టు రాస్తే π/2 రావడానికి ఛాన్స్ ఉంది. ఫుల్ వచ్చేటట్టు రాస్తే π రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ హాఫ్ రాసాం మనం. 8లో హాఫ్ 4 కాబట్టి 4 కనిపించేటట్లన్నా రాయాల్సి ఉంటుంది లేదా 8 కనిపించేటట్లన్నా రాయాల్సి ఉంటుంది. సో 5 అనేది 4కి దగ్గరగా ఉంది కాబట్టి వీ కెన్ రైట్ 4π + π. 7 అనేది 8కి దగ్గరగా ఉంది కాబట్టి వీ కెన్ రైట్ 8π - π. అంటే ఫైనల్గా మనం ఏం చేసాం, యాంగిల్ని న్యూమరేటర్లో 4 కానీ 8 కానీ కనిపించేటట్టు చేంజ్ చేసాం మనం. దీనివల్ల ఏం యూజ్ అంటే స్ప్లిట్ చేస్తే 4π/8 π/8 4 1s 4 2s అంటే ఫైనల్గా స్ప్లిట్ చేసి క్యాన్సిల్ చేస్తే 4π/8 మీన్స్ π/2 వస్తుంది. సో π/2 + π/8. ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ π మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్. ఇంకా ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ అని చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పవర్ 4 ఉంది కాబట్టి ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా అది ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. లేదా ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, 90కి కాస్ ఏమవుతుంది, సైన్. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో మైనస్, 90కి కాస్ ఏమవుతుంది, సైన్. హోల్ టు ద పవర్ ఆఫ్ 4. π మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో మైనస్, 180కి చేంజ్ చేయం. పవర్ 4 ఉంది కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. సో యాడ్ చేస్తే విల్ గెట్ 2 sin to the power of 4π/8 plus 2 cos to the power of 4π/8. 2 కామన్ తీస్తే sin to the power of 4π/8 plus cos to the power of 4π/8. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని చేయాల్సి ఉంటుంది. సో వీ కెన్ రైట్ 4 యాజ్ స్క్వేర్ హోల్ స్క్వేర్
హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా వాడతాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లోకి రాస్తాం. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఇది 1 అయిపోతుంది. 1 మైనస్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ స్క్వైర్స్ లేకపోతే sin 2θ ఫార్ములా 2 sin a cos a స్క్వైర్ ఉంది. 2కి కూడా స్క్వైర్ ఉంటే హోల్ స్క్వేర్ తీయడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఒక 2తో ఇంటూ చేద్దాం. ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం మనమే ఓన్గా ఒక 2తో ఇంటూ చేస్తున్నాం, ఒక 2తో డివైడ్ చేస్తున్నాం. అసలు 2నే లేదనుకోండి, అప్పుడు 2 స్క్వేర్తో ఇంటూ చేస్తాం, 2 స్క్వేర్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి ఒక 2 సరిపోతుంది మనకు. నెక్స్ట్ 2 sin π/8 cos π/8 హోల్ స్క్వేర్ బై 2. నెక్స్ట్ 1 మైనస్, ఇది sin 2θ ఫార్ములా, దీన్ని 1/2 అని రాసి సపరేట్గా sin 2θ హోల్ స్క్వేర్ 2 ఇంటూ 1 మైనస్, ఇది π/4 అవుతుంది. sin π/4 లేదా sin స్క్వేర్ π/4 అని కూడా రాయొచ్చు. మనం sin స్క్వేర్ తీటా అన్నా ఒకటే, sin తీటా హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. sin π/4 వాల్యూ ఎంత? 1/√2. 1/√2 హోల్ స్క్వేర్ 1/2 అవుతుంది. 1/2 ఇంటూ 1/2 1/4. 2 ఇంటూ ఇది 3/4 అవుతుంది. 2 1s 2 2s. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 3/2. B is the correct answer. So 9th question, a quadratic equation whose roots are so this is the first root, this is the second root. Let alpha అనుకుందాం ఫస్ట్ రూట్ని. sin స్క్వేర్ 18, sin 18 వాల్యూ తెలుసు మనకు √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్. sin 18 వాల్యూ ఇది. నెక్స్ట్ బీటాని కాస్ స్క్వేర్ 36 అనుకుందాం. కాస్ 36 వాల్యూ వచ్చేసి √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు. సమ్ ఆఫ్ ద రూట్స్, ఇప్పుడు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా 2 రూట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేసేది ఒక ఫార్ములా వచ్చేసి ఇది. సమ్ ఆఫ్ ద రూట్స్ తెలిసి ఉండాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం మనం. సమ్ ఆఫ్ ద రూట్స్, sin స్క్వేర్ 18, ఇదేమవుతుంది √5 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 16, √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 16. సమ్ ఆఫ్ ద రూట్స్ 16. సో ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా రాసేయడమే. లేదు అంటే మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసి యాడ్ చేసి 2ab క్యాన్సిల్, ఒక 3 స్టెప్స్ ఎక్కువ. డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 2ab క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా వి విల్ గెట్ ఇన్ న్యూమరేటర్ ఏ స్క్వేర్ మీన్స్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ by 16. 2 1 ja 2 8 ja 5 plus 1/8 6/8 3/4. Sum of the roots is 3/4. So product of the roots √5 minus 1 whole square by 16 into √5 plus 1 whole square by 16. ఇక్కడ 16 into 16 256 అవుతుంది. సో ఒకటేసారి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తే లోపల ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ √5 హోల్ స్క్వేర్ 16 into 16. So 5 minus 1 4 whole square by 16 into 16. 16 by 16 into 16. 16 16 cancel. So final equation is x square minus alpha plus beta plus లో ఏం రాయాల్సి ఉంటుంది మనం 3/4 x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే ఏమొచ్చింది 1/16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తున్నాం.
ఎల్సిఎం 16 అవుతుంది. ఇక్కడ 16 లేదు, 16x². ఇక్కడ ఆల్రెడీ 4 అని ఉంది, 4తో ఇంటూ చేస్తాం, 12x + 1. సో 16 × 0 16 కాబట్టి 16x² - 12x + 1 వాల్యూ ఈజ్ 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ sin² 18 cos. ఈ 2 రూట్స్ కలిగినటువంటి ఈక్వేషన్ని ఫామ్ చేయండి అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 16x² - 12x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ దీస్ 2. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో sin 3a + sin a × sin a. sin a లోపల సెండ్ చేద్దాం. sin 3a × sin a. sin a × sin a ఏమవుతుంది, sin²a. cos a ని సెండ్ చేద్దాం. cos 3a × cos a - cos²a. సో ఈ రెండింటిని పక్క ఒక బ్రాకెట్లో రాద్దాం. cos 3a cos a ప్లస్ sin 3a sin a. ఈ 2లో నుంచి మైనస్ కామన్ తీద్దాం. అప్పుడు -cos² ఏమవుతుంది, +cos² అవుతుంది, +sin² ఏమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫార్ములానే, ఇది ఫార్ములానే. ఇది cos a - b ఫార్ములా. cos a - b cos a cos b ప్లస్ sin a sin b. ఇది cos 2θ ఫార్ములా. cos² మైనస్ sin². సో ఇది cos a - b. a బదులు 3a ఉంది, b బదులు a ఉంది. సో cos 3a - a ఫార్ములా. ఇది cos 2a ఫార్ములా. సో 3aలోంచి a సబ్ట్రాక్షన్ చేస్తే 2a వస్తుంది. cos 2a - cos 2a. సో ఆన్సర్ ఈజ్ 0. a ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో sin 3θ cos 3θ కనపడుతుంది కాబట్టి ఫార్ములాస్ రాయడానికి ట్రై చేద్దాం. sin 3θ 3 sin θ - 4 sin³ × cos³ ఇక్కడ cos 3θకు ఫార్ములా రాద్దాం. 4 cos³ - 3 cos θ × sin³. సో మల్టిప్లై చేద్దాం. 3 sin θ cos³ - 4 sin³ cos³ ఇంటూ చేస్తే 4 sin³ cos³ - 3 cos θ sin³. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 టర్మ్స్లో నుంచి 3 రెండిట్లో ఉంది. 1 sin θ 1 cos θ కామన్ తీస్తే ఇక్కడ 3 sin θ cos θ కామన్ తీసాం కాబట్టి cos² మిగులుతుంది. ఇక్కడ -1 sin 1 cos 1 కామన్ తీసాం కాబట్టి sin³ sin కామన్ తీస్తే sin² మిగులుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos 2θ. 3 cos 2θ ఫార్ములా ఇది. ఇక్కడ కూడా అంతే. ఒకవేళ 2 ఉంటే sin 2θ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఒక 2తో ఇంటూ చేస్తాం, ఒక 2తో డివైడ్ చేద్దాం అవుట్ సైడ్. ఇది వచ్చేసి cos 2θ ఫార్ములా. ఇప్పుడు దీని బదులు ఏం రాయొచ్చు, sin 2θ రాయొచ్చు. sin 2θ cos 2θ. మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంటే మళ్ళీ sin 2θ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు కాబట్టి వీల్ మల్టిప్లై 1 2 అండ్ డివైడ్ విత్ 1 2. 2 sin 2θ cos 2θ ఆల్రెడీ 2 అని ఉంది, ఇంకో 2తో ఇంటూ చేస్తే 4 3/4. ఇదంతా sin 2θ ఫార్ములా అవుతుంది. sin 2θ θ ప్లేస్లో ఏముంది, 2θ ఉంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 3/4 sin 4θ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ కనుక్కుందాం మనం. cos 6θ ప్లస్ sin to the power of 6θ. So then cos² whole cube plus sin² whole cube అని రాస్తే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a³ plus b³ ఈ ఫార్మ్లో తెలిసి ఉండాలి. a plus b whole cube minus 3ab into a plus b. This is the formula we are going to use here. So a value is cos²θ, b value is sin²θ. We have to write in this form. So a plus b cos² plus sin² whole cube minus 3ab ab లేదా ba into cos² plus
సో ఫార్ములా బాగా గుర్తుంటే ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుంది మీకు. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1 ఫైనల్గా. సో ఆల్రెడీ 2-3 ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఇలాంటి మోడల్ కనపడితేనే 1 sin 1 cos 2 ఉండాలి. స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఉంటే మనం స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయడానికి వీలవుతుంది కాబట్టి ఇక్కడ ఎలాగైనా సరే 2 స్క్వేర్ తెప్పియాలి. సో మల్టిప్లయింగ్ విత్ 2 స్క్వేర్, మల్టిప్లయింగ్ విత్ 2 స్క్వేర్, డివైడ్ విత్ 2 స్క్వేర్. మళ్ళీ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి యాస్టీస్ ఇదే వాల్యూ వస్తుంది. ఇది 4, 3/4 అని రాసి ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ sin 2 theta, sin 2 theta హోల్ స్క్వేర్, sin 2 theta whole square. So 1 minus 3/4 sin square 2 theta is the value of cos to the power of 6 plus sin to the power of 6. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. నౌ cos to the power of 6 theta sin to the power of 6 theta plus k sin square is equal to 1. they have given as 1. సో దీని బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, 1 minus 3/4 sin square 2 theta. 1 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ టర్మ్ అవతలకు సెండ్ చేస్తే ప్లస్ అవుతుంది. 3/4 sin square 2 theta. కంపేర్ చేసుకుంటే k ప్లేస్లో ఏముంది, 3/4 ఉంది. సో k వాల్యూ ఈజ్ 3/4. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, cos 2 alpha. ఇక్కడ 4 అని ఉంది కాబట్టి వీ కెన్ రైట్ cos square alpha హోల్ స్క్వేర్ మైనస్ sin square alpha హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, cos square alpha హోల్ స్క్వేర్ ప్లస్ sin square alpha హోల్ స్క్వేర్ అని రాస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square. a square minus b square ఫార్ములా ఈజ్ a plus b into a minus b. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేయొచ్చు కావాలంటే, కాకపోతే 2abని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఫార్ములాస్ని వాడతాం ఇక్కడ. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 alpha. నెక్స్ట్ దీని వాల్యూ 1 అవుతుంది. ఈ వాల్యూ cos 2 alphaకి ఫార్ములా ఇది 1, cos square theta plus sin square theta 1, cos square theta minus sin square theta వచ్చేసి cos 2 theta ఫార్ములా. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసే లోపలికి 2 స్క్వేర్ ఉండాలి. 2 స్క్వేర్ లేదు కాబట్టి ఒక 2తో ఇంటూ చేద్దాం, ఒక 2తో డివైడ్ చేద్దాం. cos 2 alpha క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 1 minus 1/2 2ab. ఇదంతా ఏమవుతుంది, sin 2 alpha ఫార్ములా ఇది. sin square 2 alpha by 2 minus sin square 2 alpha. నెక్స్ట్ ఎల్సిఎం చేద్దాం. 2 minus sin square 2 alpha by whole 2 అనేది కిందికి వచ్చేస్తుంది. 2 into సో హోల్ డివైడ్ బై 2 రాసే బదులు ఆ 2ని దీని పక్కన రాస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు సేమ్ టు సేమ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 minus 1/2, 1 నుంచి 1/2 సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, 1/2నే వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ సి, 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో దే హ్యావ్ గివెన్ tan x వాల్యూ యాజ్ b/a. b/a ఉన్న చోట tan x సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీని వాల్యూ కనుక్కోవాలి. సో a ప్లస్ b బై a మైనస్ b, a మైనస్ b బై a ప్లస్ b. ఇప్పుడు దీన్ని b/a వచ్చేటట్టు ఏ కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే డినామినేటర్ని ఏతో, డినామినేటర్ని ఏతో డివైడ్ చేస్తే మనకు 1 ప్లస్ b/a, ఏతో డివైడ్ చేస్తున్నాం, 1 మైనస్ b/a వస్తుంది. 1 మైనస్ b/a బై 1 ప్లస్ b/a. ఇక్కడ ఏం చేస్తున్నాం, న్యూమరేటర్ని ఏతో డివైడ్ చేస్తున్నాం, డినామినేటర్ని కూడా ఏతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు b/a ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, tan x రాయొచ్చు. 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. ఎల్సిఎం చేస్తాం అంటే ఇక్కడ విడివిడిగా రూట్స్ ఉన్నట్టు.
ఒకవేళ విడివిడిగా రాస్తే మీకు అర్థమవుతుంది. రాస్తే ఈ 2 ఇంటూ చేస్తే సేమ్ టర్మ్స్ కాబట్టి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఏమవుతుంది, రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అవుతుంది. అంటే రూట్ ఏ హోల్ స్క్వేర్ మళ్ళీ ఏ వస్తుంది. ఈ 2ని ఇంటూ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ ఉంటుంది కాబట్టి 1 ప్లస్ tan x వస్తుంది. ఈ 2ని ఇంటూ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ tan x అని వస్తుంది. ఇంకా రెండిటికి రూట్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ 1 మైనస్ tan x ఇంటూ 1 ప్లస్ tan x. tan x క్యాన్సిల్ అవుతుంది. 2 బై రూట్ ఆఫ్ 1 మైనస్ tan స్క్వేర్ x. tan బదులు sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x అని రాస్తే రూట్ ఆఫ్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x. ఇప్పుడు ఇక్కడ రూట్ cos స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఫార్ములా ఏమవుతుంది, cos 2x అవుతుంది. cos స్క్వేర్ రూట్ cos క్యాన్సిల్ అయిపోయి బయటికి cos x వస్తుంది. cos x న్యూమరేటర్కి సెండ్ చేస్తే 2 cos x బై స్క్వేర్ రూట్ ఆఫ్ cos 2x is the final answer. 2 cos x by square root of cos 2x. B is the correct answer. Next. So they have given x is equal to square root of 1 minus cos theta by 1 plus with special formulas. ఇది డైరెక్ట్గా tan theta by 2కి ఫార్ములా, లేదా సింప్లిఫై చేయాలి అంటే 1 మైనస్ కాస్ థీటాకి ఫార్ములా వచ్చేసి 2 sin స్క్వేర్ థీటా బై 2. ఇది 2 cos స్క్వేర్ థీటా బై 2కి ఫార్ములా 2 క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా బై 2 రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి సో ఎక్స్ వాల్యూ ఈజ్ tan theta by 2. Now we have to find out the value of 2x minus x square, 1 minus x square. X value we got as tan theta by 2. So in the place of x we can substitute tan theta by 2. So this is the formula of tan 2 theta. So final answer is tan theta. C is the correct answer. So మనకు sin 2 theta formulas గుర్తుండాలి. 2 sin theta cos theta, tan లో 2 tan theta by 1 plus tan square theta. tan 2 theta సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కానీ డినామినేటర్లో ప్లస్ బదులు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ థీటా ఉంటే ఫార్ములాస్లో థీటా బై 2 వస్తాయి. ఇక్కడ థీటా మాత్రమే ఉంటే థీటా బై 2 వస్తుంది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే సో 2 tan theta by 2 by 1 మైనస్ tan స్క్వేర్ theta by 2కి ఫార్ములా ఏమవుతుంది, tan theta అవుతుంది. సో C is the correct answer.